కోవా పనీర్తో కోవా చేస్తున్నాము. ఈ వర్క్ కూడా చేశాను. ఇప్పుడు చూద్దాం. పనీర్ని కొంచెం చాలా కొద్దిగా ఒక స్పూన్ అంత వాటర్ పోసి దీంట్లోగా కొంచెం ఉడికినట్టు ఉడికించాలి పనీర్ని. ఒక 2 to 3 minutes ఇలాగ కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఒక్క పల్స్ ఇచ్చి తీసుకొస్తాము. మరి పల్స్ ఏం కాదు, మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక్క 20-30 seconds 1 minute అలాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం షుగర్ వేసి కుక్ చేద్దాము. కొద్దిగా ఒక 2 tablespoons అంత షుగర్ యాడ్ చేసి ఇలా కుక్ చేయాలండి. ఇది ఎగ్జాక్ట్లీ కోవా మాదిరిగానే అయిపోతుంది. ఈ పనీర్ ఇంకా మిల్క్ పౌడర్తో ఈరోజు మనము పేడ చేస్తున్నాము. దూద్ పేడ, పాల పేడ అన్నమాట. షార్ట్ కట్. పాలతో ఎగిర్చి చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇలా చేస్తూ ఉంటాం పేడ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది ఇప్పుడు కోవా లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్